హలో ఫ్రెండ్స్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ పాత అంజనాపురంలో భూకంపం. ఈ భూకంపం బుధవారం రోజు తెల్లవారుజామున 7:27 నుంచి 28 నిమిషాల మధ్యకాలంలో కేవలం 2 లేక 3 సెకండ్లు భూమి కంపించింది. పాత అంజనాపురం సుజాతానగర్ మండలంలో ఈ భూకంపం మా ప్రాంతంలో సంభవించింది. వేరే చోట కూడా అన్ని ప్రాంతాల్లో సంభవించినట్లు తెలిసింది. ముందుగా మాకు వచ్చిన మా యొక్క అనుభవం ద్వారా మేము చెప్తుంది ఏంటంటే, ఉదయం 7:27 నిమిషాల నుంచి 28 నిమిషాలు బుధవారం రోజున ఈ యొక్క భూకంపం సుజాతానగర్ పాత అంజనాపురం గ్రామంలో మా ఇంట్లో జరిగినటువంటి సంఘటన. ఇది తర్వాత అన్ని చోట్ల వచ్చిందని మేము న్యూస్ ద్వారా తెలుసుకున్నాం. కానీ ముందుగా మా అనుభవం ద్వారా తెలిసింది ఇది ఉదయమే వచ్చింది. కనుక ఈ భూకంపము మన ప్రాంతాల్లో రావడం ఒకసారి 15 సంవత్సరాలకు ముందు ఒకసారి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ సంవత్సరంలో 2024 మనకి డిసెంబరు 4వ తారీఖు రోజున ఈ భూకంపం ఉదయం 7:27 నుంచి 28 నిమిషాల మధ్యకాలంలో 2 లేక 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. కనుక ఈ భూకంపాలు సంభవిస్తున్నాయని మనకి ముందుగా తెలియదు, అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కనుక ఈ భూకంపాలు సంభవించినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా ఇలాంటి టెక్నికల్ విషయాలు, జియోగ్రాఫిక్ సైన్స్ ప్రకారం ఈ భూకంపం మనకి 2.3 పాయింట్లు వచ్చినట్లు రెక్టర్ స్కేల్ పైన తెలుపుతున్నారు. కనుక భూకంపాలు సంభవించినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ముందుగా భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. వెంటనే ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోవాలి. బయట బాహ్య ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి, లేక రోడ్లపైకి వెళ్ళిపోవాలి, రోడ్ల మీదకి వెళ్ళిపోవాలి. లేనట్లయితే ఏదైనా తీవ్రంగా వచ్చినట్లయితే మనకి ప్రమాదం సంభవిస్తుంది. ఇంటిపైన కప్పులు కానీ, బెడ్డలు కానీ, రాళ్ళు కానీ మీద పడే ప్రమాదం ఉంటుంది. ప్రమాదాలకు గురవుతాం. కనుక మీరు భూకంపం వచ్చినప్పుడు వెంటనే ఇంట్లో నుంచి బయటకి బాహ్య ప్రదేశంలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే రోడ్డుపైకి వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయాలని ముందుగా మీరు మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే భూకంపం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో ఎవ్వరికీ తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్పవలసిన మరొక విషయం, ఈ భూకంపాలు సంభవించినప్పుడు వెంటనే బయటకి వెళ్ళిన వెంటనే పోయిందిలే అని వెంటనే ఇంట్లోకి రాకూడదు. అట్లీస్ట్ కనీసం ఒక అరగంట తర్వాత గమనించి చూసి బయటకి ఇంట్లోకి రావచ్చు బయట నుంచి. అంతేగాని తొందరపడి వెంటనే భూకంపం వచ్చిందని బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే ఇంట్లోకి రావద్దు. చెప్పలేము, మళ్ళీ వెంటనే రావచ్చు, రాకపోవచ్చు. ఇది మన విషయంలో మనకి తెలియని విషయం ఇది. కనుక ఫ్రెండ్స్, ఇంటి నుంచి బయటకు వచ్చాలి. ఇది ఇల్లు ఏదైనా కానీ, రేకుల షెడ్డు కానీ, లేకపోతే స్లాబ్ కానీ, ఏదైనా కానీ వెంటనే ఇంట్లో నుంచి బయటకి వచ్చేయాలి. వెంటనే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళొద్దు. కనీసం ఒక పావు గంట లేక అరగంట టైం చూసుకున్నాక మెల్లగా ఇంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే చెప్పలేం, వెంటనే రావచ్చు, రాకపోవచ్చు. కనుక భూకంపాలు వచ్చినప్పుడు మీరు ఈ విషయాల్ని తప్పనిసరిగా పాటించండి. ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకు రావడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఒక 3 సెకండ్లు భూమి కంపించింది. కనుక మా స్వయ అనుభవంగా మేము ఇంట్లో ఉన్నాం, మా ఇంట్లో మేము కిందనే పడుకుంటాం. కనుక ఒక్కసారిగా మాకు వైబ్రేషన్స్ బాగా తెలిసినాయి. పక్క నుంచి ఏదో పెద్ద వెహికల్ రోడ్డు రోలర్ వెళ్తే ఎలా వస్తుందో అలాగా ఒక్కసారి జలక్కిచ్చింది. కనుక భూకంపాలు మన మైనింగ్ ప్రాంతాలు కనుక, మైనింగ్కి దగ్గరున్న ప్రాంతాలు కనుక జియోగ్రఫిక్ సైన్స్ ప్రకారం భూమి లోపలి పొరలు సర్దుబాటు అవ్వడం వల్ల కూడా ఈ భూకంపాలు సంభవిస్తాయి. అవి ఎప్పుడు ఎలా అనేది మనకు తెలియదు. కనుక మనం ఎప్పుడు అయినా సరే సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి, భయపడద్దు. వెంటనే ఇంటి నుంచి బయట ప్రాంతానికి వెళ్ళిపోవాలి, రోడ్లపైకి వెళ్ళిపోవాలి, లేక విశాలమైన ప్రదేశాలు ఉంటే ప్రదేశంలోకి వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, అందుకనే మీరందరూ మా యొక్క ఛానల్ బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విజ్ఞానదాయకమైన విషయాలు, జియోగ్రాఫిక్ సైన్స్ అంటారు దీన్ని,
భూమికి సంబంధించినటువంటి విషయం భూకంపం. ఈ యొక్క భూమి లోపలి పొరలు అవకతవకలుండి సర్దుబాటు అయ్యేటప్పుడు కూడా భూమి ఇలాగా జలతరిస్తుంది, భూకంపాలు వస్తూ ఉంటాయి, సంభవిస్తూ ఉంటాయి. కొన్ని మైనింగ్ ప్రాంతాల్లో కూడా సంభవించే ప్రమాదాలు ఉంటాయి. కనుక మనదంతా కొంత మైనింగ్ ప్రాంతానికి సంబంధమే ఉంది కనుక మనకి అప్పుడప్పుడు వచ్చే ప్రమాదం ఉంది కనుక మనం విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని నేను మా ప్రజలకి మేము తెలియజేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేస్తూనే ఉండండి. మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తూ ఉండండి. అనేక విజ్ఞానదాయకమైన, వినోదదాయకమైన, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు ఇంకా ఎన్నో మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అయినది కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.